విశాఖ ఎన్ఏడి ప్లే ఓవర్ వంతెనపై బోల్తా పడిన లారీ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘటన ఒరిస్సా నుండి గాజువాక ఆటోనగర్కి పేపర్ లోడ్కి వెళ్తున్న లారీ ప్లే ఓవర్ బ్రిడ్జి పైకి వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్. ట్రాఫిక్ కి ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు. విశాఖ గాజువాక పంతులు మేడ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణమని సిబ్బంది తెలియజేశారు. విశాఖ గాజువాక పంతులు గారు మేడ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటే కారణమని సిబ్బంది తెలియజేశారు. మాకు 8:20 టైంలో కాల్ వచ్చింది సార్. స్థానికులు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు ఇక్కడ మనకి గాజువాక పాత గాజువాక లతా హాస్పిటల్ దగ్గరలో గవర్నమెంట్ వైన్ షాప్ దగ్గర ఫైర్ అవుతుంది సార్, స్మోక్ అవుతుంది రండి సార్ అని చెప్పన్నారు. అక్కడ స్థానికులు మనకి ఏంటంటే స్మోక్ వస్తుందని చెప్పన్నారు. ఇక్కడ మేము హుటాహుటిని ఇక్కడికి రావగానే ఇక్కడ ఏమైందంటే పరిస్థితి చూస్తే స్మోక్ ఉంది, షట్టర్లు చూస్తే ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ అవుతున్న దాన్ని ఏం చేస్తుంటే మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తో ఫైర్ ని మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మాక్సిమం చాలా వరకు ఆస్తి నష్టం అనేది చాలా వరకు మేము రెడ్యూస్ చేయడం జరిగింది. సో లాస్ సేవ్డ్ అనేది అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ గారు ఏం చెప్పారంటే 15,000 పైన బాటిల్స్ ఉన్నాయి, తర్వాత 32,000 లక్షల పైన ఆస్తి అదే ఇక్కడ దాని కాస్ట్ అనేది ఉన్నదని చెప్పడం జరిగింది. సో అది ఇంకా దాన్ని కాల్కులేట్ చేసిన తర్వాత చెప్తాం సార్ అని చెప్పి ఆ విషయం మాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇదే విషయం మేము మా అధికారులకు చెప్పడం జరిగింది. 8 గంటలకు షాప్ తీసామండి. 8:15 కల్లా పొగ వచ్చేసరికి వెంటనే ఓనర్ గారికి అలర్ట్ చేశాను. ఆ సూపర్వైజర్ గారికి ఫోన్ చేశాను అన్నమాట. 8:30కి ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు, ఆఫ్ చేశారు మనసులో. మళ్ళీ పైన టైర్ షాప్. ఓకే. విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ డీసీపీ మేఘా సత్యబాబు నగరంలోని జోన్ 2 పరిధి బర్మా కెంపు 1 టౌన్ గాజువాకలోని బొజ్జన్నకొండ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 9 వరకు తనిఖీలు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంట్ అండ్ సెర్చ్ డీసీపీ మేఘా సత్యబాబు నగరంలోని జోన్ 2 పరిధి బర్మా క్యాంపు టౌన్ గాజువాకలోని బొజ్జన్నకొండ ప్రాంతాల్లో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు. సరైన పత్రాలు లేని 26 బైకులు సీజ్, 52 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం. రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా. మేఘా సత్యబాబు జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి.
కాట్ అండ్ సెర్చ్ లో సౌత్ ఏసీపీ త్రినాథ్, సౌత్ సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సిపి గారి ఉత్తర్వుల మేరకు అలాగే డీసీపీ 2 సారి ఉత్తర్వుల మేరకు సిటీలో చాలా చోట్ల కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గాజువాకలో జోగమానపాలెం బొజ్జన్నకొండ ఏరియాలో మా ఏసీపీ సౌత్ సార్ ఆధ్వర్యంలో 3 పోలీస్ స్టేషన్లు దువ్వాడ, గాజువాక, స్టీల్ ప్లాంట్ సిబ్బందితో కలిసి ఇక్కడ కార్డన్ సెర్చ్ తెల్లవారి 5 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 12 వెహికల్స్ని, రికార్డు లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ అన్ని ఇల్లు, సస్పెక్టెడ్ హౌస్, సస్పెక్టెడ్ పర్సన్స్ని చెక్ చేయడం జరిగింది. ఇది ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా మరియు ఎట్లాంటి అల్లర్లు జరగకుండా క్రిమినల్స్ మీద వాచ్కి పర్పస్లో ఇది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కౌంటింగ్ 4వ తారీఖున కౌంటింగ్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. బర్మా క్యాంపు, అదేవిధంగా 1 టౌన్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్ అండ్ ఇక్కడ గాజువాకలో ఈ ప్రాంతంలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇంతవరకు 26 వెహికల్స్ని అంటే రికార్డులు సరిగ్గా లేని వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ వెరిఫై చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెక్ట్స్, రౌడీ సెటర్స్ అందరినీ కూడా వాళ్ళు ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా 55 లిక్కర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా కౌంటింగ్ రోజు వరకు కూడా ఫర్దర్గా ఈ కార్డినెంట్ సెర్చ్ అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారో చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన కుమారుడిపై కూడా దాడులు చేశారు. తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని, బీసీలని కొట్టడం కానీ, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదీస్తా ఉన్నాయి. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచర్లో అయితే ఎస్టీలని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేటుకు సంబంధించి బీసీలు, ఎస్సీలు, మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనీయకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది. 1.5 గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈరోజు ఎస్సీలు గాని మహిళలు గాని వచ్చి బోరుమని ఈ విధంగా మమ్మల్ని ఓట్లనేది కొట్టి తరిమేస్తున్న ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు? కొన్ని కఠినమైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా? ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి 7 బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు? మళ్ళీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు? ఇదే తుమ్మరకోటలో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం. సార్ అక్కడ భయపడతా ఉన్నారు, ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది. అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా? ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా? పాల్వాయి గేట్ దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే రామకృష్ణారెడ్డి అబ్బాయి తలబగిలింది, ఆయనకి దెబ్బలు తగిలినాయి. ఈరోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీకి వక్తాసుగా ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కదా కానిస్టేబుల్ 2 గ్రామాలకు సంబంధించి డిఎస్పీలను పెట్టి కర్లకుంటలోను కేపీగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డిఎస్పీ గారు ఒప్పిచర్లో గాని, తుమ్మరకోటలో గాని, చింతపల్లిలో గాని, పాల్వాయిగోట్లో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా. అక్కడికన్నా ఎక్కువ ఓట్లున్న ప్రాంతం కదా, ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డిఎస్పీలని? ఎందుకు సీఐల్ని పెట్టలేదు?
ఎందుకు ఎస్ఐని కూడా సంబంధించి ఎందుకు పెట్టలేదు? కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి. కనీసం ఈ 4 బూతులకు సంబంధించి చింతపల్లిలో ఉన్న 4 బూతులు, ఒప్పిచర్లో ఉన్న 3 బూతులు, తుమ్మరకోటలో ఉన్న 3 బూతులు ఈసీ న్యూస్ ఎలక్షన్ కమిషన్ అర్థం నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి అంతా కూడా తీసి జరిగిన దాని మీద విచారణ జరిపి అవసరమైతే రీపోలింగ్ పెట్టమండి. ఈరోజు స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు దాని మీద రీపోలింగ్ జరగండి, ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి. 13వ తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని. 13వ తారీఖున ఎస్పీ లేరా, పోలింగ్ ఆఫీసర్ లేదా? ఆ రోజు వెబ్ కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు? 20వ తేదీ దాకా పట్టిందా మీకు? అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది కావచ్చు, వాట్ ఎవర్ రిలీజ్ చేశారు. అది ఎలా రిలీజ్ అయింది? ఒకటే రిలీజ్ అయింది. 9 ఏమైనాయి? 9 ఉండాలి కదా. ఆ 9 ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే వైఎస్ఆర్సీపీఏ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈరోజు దాదాపు అదే కారంపూడిలో ఎన్నికలైపోయిన తర్వాత పోతురాజుగుంటలో బుడగజంగాల మీద, పేదల బుడగజంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోపోయిన సంఘటనలు వాస్తవం కదా? ఇవన్నీ ఎందుకు ఇది చేయట్లేదు? ఈరోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం, ఈ 4 గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఒప్పిచర్ల కావచ్చు, చింతపల్లి కావచ్చు, తుమ్మరకోట కావచ్చు, పాల్వాయి గేటుకు సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలన్నీ పగలగొట్టిన అన్ని ఫుటేజీలు రిలీజ్ చేయండి. ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి. ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా, పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్నీ సాయంకాలం దాకా పెట్టారే, కేపీగూడెంలో పెట్టారే, పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే. ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు, ఎక్కడా సగరుని కనుక్కోండి. ఎమ్మెల్యే గారి సంబంధించి మాచర్లో పెట్టలేదా, కేపీగూడెంలో పెట్టలేదా? ఈ 4 గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని కొట్టి తరిమేస్తున్న సంఘటనలు వీడియోలు మీకు కళ్ళకు కనిపించలేదా? వీటి మీద రీపోలింగ్ చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతా ఉన్నాం. ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డులు చూసుకోండి పోలీసులు. ఈ రోజు ఎవరైనా ఫోన్లో మాట్లాడతారా? ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు. వాట్సాప్ కాల్ సీడీఆర్ రికార్డ్స్ లో రాదు. మరి అంతా ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు, మేమంతా ఎర్రోలు అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. కానీ మా ఫోన్ రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ రికార్డ్ చూసుకోండి, మా ఫోన్ రికార్డ్ చూసుకోండి అని అడుగుతా ఉన్నారు. వాట్సాప్ కాల్ చేస్తే ఫోన్ రికార్డులు ఏడొస్తుంది? అంటే ఏదో మేమంతా సత్యహరిశ్చంద్రులవి, మాకేం సంబంధం లేదు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 2 గ్రామాల్లో 2 డిఎస్పీలను పెట్టినారు. ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు? ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నా కూడా, ఈరోజు పల్నాడులో మీరు తీసుకున్నా కూడా గురజాల్లో కొత్త గణేశం పాడు ఏ విధంగా దాడులు జరిగినాయి? సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు 4 బూతులకు సంబంధించి అడుగుతాను, దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఎందుకు దారి తీసినాయి? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్లి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 1.5 గంట సేపు ఆ రోజు పదే ఎస్పీ గారికి ఫోన్ చేస్తున్నా, కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గర ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదు అంటే దాని పరిస్థితి ఏంది? తుమ్మరగొట్లో పగలగొట్టిన వాళ్ళు ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా? హ్యాపీగా గోవాకి వెళ్లారు, నిన్న ఊర్లకు వచ్చినారు వాళ్ళు. కనీసం సాధారణ ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలపై రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. But take this as an opportunity to raise your doubts, to clarify your doubts, and be thorough with all the counting instructions. Again, postal ballot is very tricky. Most of you will be sitting on postal ballot tables, so be thorough with postal ballot instructions. ETPPS is very tricky. Scanning will be done, scenarios will be done, so be thorough with that. Tarvata serial alga, whatever scenarios are there, 17cc match power లేదు, serial error చూపిస్తున్నది, close button press చేయలేదు, అలాంటివి వచ్చేస్తాయి. So be thorough with all of this. If you are thorough with that, then you can confidently conduct it. Then there will be no issue. I would request master cleaners that after the session should be for without waiting. మనకి ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఇది కంప్యూటర్ ద్వారా జనరేట్ చేసిన బ్యాలెట్స్ పంపించడం ఆల్రెడీ జరిగింది. వాటి అక్కడ నుండి ఆ కాపీస్ని మామూలు పోస్టల్ బ్యాలెట్ని ఎవరైతే మీరు ఎంప్లాయీస్ వాడారో అలా వాళ్ళు ఆ ప్రింటెడ్ కాపీని వాళ్ళు ఓటు వేసి తిరిగి మళ్ళీ కవర్లో పెట్టి పంపించడం జరిగింది. అంటే ట్రాన్స్మిట్ చేయడం కంప్యూటర్ ద్వారా, తిరిగి రావడం ఫిజికల్గా వచ్చింది. ఇప్పుడు ఆ నెంబర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏంటది కవర్స్
సో ఇప్పుడు మనకి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు మనకి ఏడీఓ గారు చెప్పినట్టు యాక్చువల్గా అయితే సర్వీస్ పోర్టల్స్ వాళ్ళు క్యాష్ చేసి మనకి త్రూ పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. నెంబర్ గుర్తు పెట్టుకొని టైప్ చేయవచ్చు. నెక్స్ట్ కేసు ఉంది. ఫస్ట్ అయితే ఈ సక్సెస్ఫుల్ కేసు. ఏదైనా డౌట్ ఉందా చేస్తారు అది వస్తుంది. ఏంటంటే రిజెక్ట్ కేసు మీద మనం మాట్లాడితే ఇది వ్యాలిడ్ కేసు. అన్నీ కూడా వ్యాలిడ్ 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 వచ్చింది. అక్కడ సీరియల్ నెంబర్ సేమ్ సీరియల్ నెంబర్ వస్తుంది. ఆ సీరియల్ నెంబర్ దీంట్లో రాస్తాం. నెక్స్ట్ మూడోది బిలో కూడా సేమ్ స్కాన్ చేస్తాం. సేమ్ సీరియల్ నెంబర్ వచ్చింది, దాన్ని నోట్ చేసాం. 3 సీరియల్ నెంబర్స్ నోట్ చేసాం. ఇది సక్సెస్ఫుల్ కేసు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కడైనా రిజెక్షన్ ఉంటే ఈ 6 కానీ కస్టమర్ చెక్ చేయాలి. దట్ ఇస్ ద జనరల్ రూల్. మామూలుగా పోస్టల్ బ్యాలెట్ లో ప్రీ కౌంటింగ్ గురించి, యాక్చువల్ కౌంటింగ్ గురించి. ఇప్పుడు మనం ప్రీ కౌంటింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా మనం కౌంటింగ్ మొదలు పెట్టలేదు, ఈటీవీ చేస్తాము. దిస్ ఇస్ జస్ట్ టు చెక్ జెన్యునిటీ. ఇది జెన్యున్ కాదు నంబర్ 1. నంబర్ 2 డూప్లికేషన్ ఏమైనా వచ్చాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ సేమ్ ఎలక్ట్రానిక్ 2 కాపీస్ 2 బై పోస్ట్. సో అలాంటి కేసులు మనం స్కానింగ్ చేసినప్పుడు దొరుకుతాయి. సో ఫార్ దిస్ ఓన్లీ వీఆర్ డూయింగ్ దిస్ స్కానింగ్ ప్రాసెస్. ఇది ప్రీ కౌంటింగ్ ప్రాసెస్. ఇక్కడ మనం కౌంట్ చేయడం లేదు. కౌంట్ తర్వాత హాల్లో ఉంటుంది, కౌంటింగ్ హాల్లో ఉంటుంది. ఈటీపీఎస్కి సెపరేట్ హాల్ ఉంటుంది. ఆ సెపరేట్ హాల్లో ఈ యాక్టివిటీ జరుగుతుంది. ఇది చేయడం అక్కడ ఉన్న ఏఆర్ ఇన్వాలిడ్ ట్రే ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ మార్క్డ్ as invalid డ్యూరింగ్ ప్రీ కౌంటింగ్ ప్రాసెస్ ఆఫ్ స్కానింగ్, అవి అన్నీ చెక్ చేసి ఎంత వస్తుంది మాత్రం పక్కన కొట్టేసి అది చేయాలి. కదా దాని మీద డౌట్ లేదు కదా. ఇక్కడ స్క్వేర్ ఇప్పుడు ఫస్ట్ కాలండి. ఏకేమో వెనక 2 ఉన్నాయి, తర్వాత బీకేమో ఒక క్యూఆర్ కోడ్. శాంపిల్ పెట్టి స్కాన్ చేసి చూపిస్తాం. ఒకసారి నోట్ పెట్టడం చేయండి. జస్ట్ నోట్ పెట్టి చూడండి. ఇది సి మీద పెట్టి టైప్ చేయగానే నెంబర్ వచ్చేసింది. కొద్దిగా జూమ్. సి అది. నెక్స్ట్ వచ్చి టైప్ చేయండి ఏ. చూడండి ఒకటి వచ్చింది, 2 వచ్చింది. మళ్ళీ స్కాన్ చేసి చూపిస్తున్నాను. వచ్చింది 2వ క్యూఆర్ కోడ్ వచ్చింది.